నేను చిన్న ఉన్నప్పుడు నాకు పెద్ద డౌట్ ఉంటుండే. అప్పుడప్పుడే పునర్జన్మ, రీఇన్కార్నేషన్ అంటే ఒక మనిషి ఒక దగ్గర చనిపోతే అతను ఇంకో దగ్గర పుడతాడు అనే కాన్సెప్ట్లు వింటుండే. అది కరెక్టా కాదా అని చెప్పేసి కొంచెం డీప్గా ఆలోచించిన. లెట్స్ సే ఒక 100 మంది ఉన్నారు. 100 మందిలో ఒకటి చనిపోయాడు. లెట్స్ సే నెంబర్ 15 ఒకటి చనిపోయాడు అనుకుందాం. ఆ నెంబర్ 15 తీసేసేయండి 100 నుంచి. సో మళ్ళీ అతను మళ్ళీ పుట్టిండు అంటే మళ్ళీ 15 వచ్చేసింది బ్యాక్. సో దీని ప్రకారంగా పాపులేషన్ అనేది కాన్స్టెంట్ ఉండాలి, పెరగకూడదు. లాజిక్ వర్కౌట్ అయితే ఫేక్ అని చెప్పేసి వదిలేసిన. ఈ డౌట్ ఫస్ట్ నా ఒక్కనికే ఉందనుకున్నా, కానీ తర్వాత తెలిసింది చాలా మందికి ఈ డౌట్ ఉందని. ఇప్పుడు భగవద్గీత చదువుతున్నా కాబట్టి క్లారిటీ వస్తుంది, డౌట్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి, డౌట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి. భగవద్గీత ప్రకారం సైజ్ ఆఫ్ ఆత్మ అంటే సోల్, దాని సైజ్ ఎంత ఉంటుంది అంటే మన హెయిర్ టిప్ ఏదైతే ఉందో దాన్ని 10,000 టైమ్స్ కట్ చేస్తే ఆ దాంట్లో నుంచి వచ్చిన ఒక సింగిల్ పార్టికల్ ఏదైతే ఉంటుందో అది సైజ్ ఆఫ్ ఆత్మ. అది కూడా అందాజా మాత్రమే, యాక్చువల్గా దాని సైజ్ ఇంకా చిన్నగా ఉంటుందంట. సో మనకు అర్థం అవ్వడానికి అలా చెప్పారు. దయ్యం సినిమాలో చూపిస్తారు, ఆత్మ ఒక బాడీ నుంచి ఇట్లా లేస్తుంది, ఆ ఆత్మ కూడా ఒక మనిషి అంత సైజ్ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. చాలా టైనీ పార్టికల్ అనమాట ఆత్మ అనేది. మోడర్న్ సైన్స్ మొన్న కనిపెట్టింది సైజ్ ఆఫ్ ఆటమ్, కానీ కళ్ళకు కనిపించినంత చిన్న పార్టికల్ ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందని మన వేదవ్యాసుడు ఎప్పుడో రాసిండు. అండర్స్టాండ్, రెస్పెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్. ఈ బుక్లో ఉండే కంటెంట్ ఎంత పురాతనమైనదో మనం అందరం అర్థం చేసుకోవాలి. థింక్ హౌ క్రేజీ ఇస్ దిస్. ఆత్మ ఏదైతే ఉందో అది కేవలం మానవ రూపం మాత్రమే తీసుకోదన్నమాట. అంటే వరల్డ్స్ లార్జెస్ట్ యానిమల్ బ్లూ వేల్ దగ్గర నుంచి కనిపించని బ్యాక్టీరియా వరకు అన్ని జీవులలో ఈ ఆత్మ అనేది ఉంటుంది. ఈ ఆత్మలు లెక్కలేనని ఉన్నాయి, ఇన్యూమరబుల్ ఆత్మలు ఉన్నాయి అనమాట మన యూనివర్స్. కమింగ్ టు మై డౌట్, నేనేమనుకున్నా ఈ ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం హ్యూమన్స్ వరకే పరిమితం అనుకున్నా, కానీ కాదు. ఆత్మలు ఒక లివింగ్ బీయింగ్ నుంచి ఇంకో లివింగ్ బీయింగ్కి వెళ్తూ ఉంటాయి అనమాట, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అందుకే మనం కొంతమందిని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కోతి చేస్తారు, కొంతమంది పందిలా పడుకుంటారు అనమాట, యూనో. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మానవ రూపంకి రావడం చాలా కష్టం అంట. ఇట్స్ ఎ వెరీ రేర్ థింగ్, చాలా ప్రీషియస్ అంట మానవ రూపం. ఎందుకంటే దేవుడు మానవ రూపంకి మాత్రమే దిమాగ్ ఇచ్చిండు. అది